గుడ్ మార్నింగ్ అండి. సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్, చాలా పోటీ పరీక్షలు అడిగిన బిట్టు. ఒక కీలకమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి, డీకే కార్వే. ఫుల్ ఫామ్ అడిగారండి చాలాసార్లు, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దొందు కేశవ్ కార్వే. పోటీ పరీక్షలు బాగా గుర్తుపెట్టాలి. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో డీకే కార్వే, దొందు కేశవ్ కార్వే. ఈయన ప్రధాన ఉద్దేశం ఎందుకు, సాంఘిక సంస్కరణలో ఏ ఉద్దేశంతో వచ్చాడు ఏంటంటే కుల వ్యవస్థను ఖండించాలి. నెంబర్ 1 అండి, కుల వ్యవస్థను ఖండించాలి, బాల్య వివాహాలను నిషేధించాలి. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి, బాల్య వివాహాలను నిషేధించాలి. ఇది ఇంపార్టెంట్. అడిగి మనకు పూర్తి పరీక్షలో ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ పెట్టి ఉండదు అనమాట. డీకే కార్యకి క్రింది వాటిలో చందనదేది, లేదా డీకే కార్య గురించి క్రింది వాటిలో సరైనవేవి, ఇట్లాంటి బిట్లాడతారు. అందుకని మనం ప్రశ్న చదివేటప్పుడు పోటీ పరీక్షల్లో ఆ పూర్తిగా నేర్చుకుంటేనే మనం సమాధానం చేయగలుగుతాం. సో అలాంటి డీకే దొందు కేశవ్ కార్వే, ఈయన ప్రధాన ఉద్దేశం కుల వ్యవస్థను ఖండించడం. ఆనాటికి భారతీయ సమాజంలో ఈ యంత్రానితనం, అడగారి వర్గాలు, బడుగు బలిగిన వర్గాలు, భారతీయ సమాజం మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ అలాంటిది. అలాంటి దాంట్లో మనుషులంతా సమానంగా ఉండాలని కాన్సెప్ట్ వచ్చాడు. బాల్య వివాహం పనిచేస్తాడు. ఈయన చెప్పే ముందు ఈయన ఇంపార్టెంట్ అండి. 1893లో ఫస్ట్ టైం ఈయన ఒక విడోని పెళ్లి చేసుకున్నాడు. ఇది వండర్ఫుల్ అన్నాడు. ఒక వితంతువుని ఈయన పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆల్రెడీ ఆమెకు పెళ్లికి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఆవిడ యుక్త వయసులో ఉంది, ఈయనకు పెళ్లి కాలేదు. అలాంటప్పుడు సమాజంలో మనం మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆ మూఢనమ్మకాలు. మామూలుగా ఏంటి భారతీయ సమాజం, విధవరాలు ఇంట్లో ఉంటే అరిష్టం. అంటే మన స్వచ్ఛమైన తెలుగు కాకుండా మనం యూస్ తెలుగులో మాట్లాడితే ఆ మొంట పంపి ఇంట్లో ఉంటే అరిష్టం. అది ఏదైనా కానీ. సో అది ఆవిడ తప్పు కాదు, పాపం అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు, ఆమె యుక్త వయసులో ఉంది, ఏం చేయలేదు. అలాంటి వాళ్ళకి మళ్ళా పునర్జన్మ ఇవ్వాలని చెప్పేసి ఈయన ఏం చేస్తాడంటే ఒక వితంతు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అది వండర్ అన్నమాట. సో ఇప్పుడు కామన్ అనుకోండి, ఇప్పుడు అన్నీ చేసుకుంటాము, కాకపోతే అప్పట్లో చేసుకున్నాడు. 1893 ఇయర్ ఇంపార్టెంట్. 1893 చాలా సార్లు నాకు హిస్టరీలో రిపీట్ అవుతుంది. ఒకసారి మీకేమో గుర్తుంటే వీడియో చూసుకున్న కామెంట్ తెలియజేయండి. చాలా కీలకమైన అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ ద్వారా సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, అలాగే 1893లో మహారాష్ట్రలో ఒక సంఘటన, 1893లో మరొక ఉమెన్ ఒక సంఘటన, 1883లో మరొక వ్యక్తి ఒక సంఘటన ఉన్నాయి. ఒకవేళ మీకు సమాధానం చూస్తే కామెంట్ పెట్టండి. 1893 అలాగే 1896 వితంతులు వాళ్ళు చేపించారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ 1896. అన్నిటికంటే వండర్ఫుల్, 1916లో మొట్టమొదటిసారి డీకే కార్వే మహిళలకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేశారు మహిళలకు 1916లో. ఈ 3 సంవత్సరాలు వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు అవుతారు మహిళలకు. ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ. సో ఈయన ఏర్పాటు చేశారు 1916లో డీకే కార్వే. దాంతోపాటు ఈయన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం మనకి పద్మ విభూషణ్, గుర్తుపెట్టుకోవాలండి, పద్మ విభూషణ్ ఒక బిరుదు, అలాగే భారత రత్న ఒక బిరుదు, భారత రత్న ఒక బిరుదు. ఈ భారత రత్న 1958లో వచ్చింది. మామూలుగా ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారి భారత రత్న అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరంటే చాలా మంది ఈ వ్యక్తిని పెడుతున్నారు. అది రామ్నాథ్ సార్. మన బాగా రాసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారి భారత రత్న అవార్డు ఎవరికి వచ్చింది. చాలా పోటీ పరీక్షలు మీకు ఒకవేళ ఓపిక ఉంటే చూడండి. పోటీ పరీక్షలు జిఎస్ పేపర్లో చాలా సార్లు అడిగిన బిట్టు ఆప్షన్ ఏ ఈయనే పెట్టారు, దొందు కేశవ్ కార్యని పెట్టారు. దొందు కేశవ్ కార్య కాదు, ఈయన కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా పోటీ పరీక్షలు ఈయనకేమో 1958లో భారత రత్న అవార్డు ఇచ్చింది. ఎందుకంటే ఈయన చేసిన సర్వీస్కి భారత రత్న అవార్డు ఇచ్చింది. కానీ ఈయన కంటే ముందు ఇంకొక వ్యక్తి తీసుకున్నాడు. చాలా మంది మనకి ఈయనేమో స్టార్టింగ్, ఎందుకంటే మనకు 1950లో రాజ్యాంగంలోకి వచ్చింది, దాని తర్వాత ఈయనకి ఇచ్చినారని చాలా మంది పొరపాటు చేస్తున్నారు. అది కాదండి, మనం లాజిక్ని ఆలోచించాలి. ఈయనకేమో 1950 నుంచి అది కరెక్ట్. ఈయన 2వ పర్సన్ సీరియల్లో, ఈయన 2వ పర్సన్. కానీ ఈయన కంటే ముందు మరొక వ్యక్తి తీసుకున్నాడు. ఒకసారి చూడండి. తెలియకపోతే నేను ఎప్పుడన్నా ఒకసారి ఈ సాఫ్ట్వేర్లో క్వశ్చన్ పెడుతూ ఉంటాను, అప్పుడు నేను ఆన్సర్ పెడతాను. అందులో ఒకసారి చూస్తున్నాను. అలా ఈయన మనకు సాంఘిక సంస్కరణ ఉద్యమం వచ్చిన డీకే కార్వే. మరొక ఒక స్త్రీ కీలకమైన వ్యక్తి అండి, పండిత రమాబాయి. గుర్తుపెట్టుకోవాలండి, పేరు వింటారు. పండిత రమాబాయి కలకత్తాకు చెందిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోండి. పండిట్, కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అంటుంటారు పండిట్ అని చెప్పేసి. పండిత సాంస్క్రిట్లో మంచి మేధావి. ఈవిడ ప్రధానంగా ఎవరి మీద కృషి చేసిందంటే స్త్రీ మీద కృషి చేసింది. ఒక స్త్రీ మీద కృషి చేసింది. ఎందుకు అంటే
ఆ స్త్రీలకు అప్పుడు ఎవరు చదువు చెప్పేవాళ్ళు ముందుకు రావట్లేదు, పైగా స్త్రీని చాలా చులకనగా చూస్తున్నారు కాబట్టి ఎవరు ముందుకు రాలేదు. అలా దాంట్లో మనకు పండిత రమాబాయి ముందుకు రావడం ఒక గొప్ప విషయం. ఈవిడ శారదా సదన్, శారదా సదన్ స్త్రీల కోసం 1929 ఇయర్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్, స్త్రీల కోసం. 2018 డిఎస్సిలో బిట్ అడిగారు, కంటెంట్లో అడిగారు, జిఎస్లో అడిగారు. అది కాకుండా ఏపీఎస్సీ పెట్టి 6 పోటీ పరీక్షలు అడిగారు. శారదా సదన్ అనే సంస్థను స్థాపించింది ఎవరు అంటే మనకి పండిత రమాబాయి 1929 శారదా సదన్. అలాగే ముక్తి మిషన్, ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి, ముక్తి మిషన్ ఇది దేనికోసం అంటే కరువు బాధితులు గురైన వ్యక్తుల కోసం ముక్తి మిషన్ అని దాన్ని ఏర్పడ్డారు. శారదా సదన్ స్త్రీల కోసం. ఈ పండిత రమాబాయి హిందూ మతం నచ్చక, హిందూ మతంలో ఉన్న లోపాలు చూసి, హిందూ మతంలో ఉన్న వర్గభేదాలు చూసి ఆవిడ నచ్చక చివరికి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది అన్నమాట. ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించిందన్నమాట. సో అలా భారతీయ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు మన కీలకమైన వ్యక్తిలో ఒకరు డికే కార్వే, దుందుకేశ్వర్ కార్వే, రెండవ వ్యక్తి పండిత రమాబాయి. సో మిగిలిన వాళ్ళు ఉన్నారని నెక్స్ట్ వీడియోలో తెలుస్తాం. థ్యాంక్ యూ.